ఎన్ని మార్క్స్ కూడా పోతారు. రైట్. ప్రజా సమస్యలపై పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. కవిత తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని విమర్శించారు. కవిత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలుపై ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు. వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరని ప్రజలు కూడా గమనిస్తారు. సరే మనకి ఇప్పుడు 100 మాగదులు ఉండొచ్చు, వారంతా మా కోసం మాట్లాడతారు, మమ్మల్ని రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు. ఆరోపణ మన మీద వచ్చినప్పుడు చెప్తాం. అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్ క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటప్పుడు అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి తిప్పిస్తాం, పిల్ల మీద పెట్టి తిప్పిస్తాం, వాళ్ళతో తిప్పిస్తాం, వీళ్ళతో తిప్పిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు, ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా, ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా? అంటే ప్రధానంగా ఒకటండి, జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. కానీ దానికి కూడా మనము డిఫరెంట్ సంఘటనలు చూడడం జరిగింది.